So he felt more confused and did not know P note meant the promissory note. When he purchased the bookkeeping and studied it, Gandhi told Abdullah that he was prepared to go to Pretoria and decided to stay in Abdullah lawyer and put him on the 7th and 8th day of his arrival and left to Durban for Pretoria. అక్కడి నుంచి పిటోరియా అనే ఒక ప్లేస్కి తీసుకెళ్లారు. అక్కడ సౌత్ ఆఫ్రికాలో అక్కడ కూడా కేసుల కోసమని స్టడీ చేయడం మొదలెట్టాడు. అలాగా గాంధీజీ ఏంటంటే ఆయన చాలా మంచి లాయర్ అనమాట. ఎన్నో కష్టాలు పడి బోల్డ్ అనే విషయాలు నేర్చుకున్న వ్యక్తి ఎవరంటే గాంధీజీ అనమాట. అందుకే ఆయన లాయర్. ఆ లాయర్కు ఉన్న బ్రెయిన్ ఎలాంటిదంటే ఈ దేశానికి స్వాతంత్రం రప్పించిన వ్యక్తి. ఎలాగంటే లాయర్స్కి మంచి బ్రెయిన్ ఉంటుంది. దాన్ని అగెనిస్ట్గా బ్రిటిష్ గవర్నమెంట్గా వాడాడు. ఆ బ్రెయిన్నే కాదు లైఫ్ని కూడా వాడాడు. 14 సంవత్సరాలు జైలుకి వెళ్ళాడు. అండ్ మన దేశం కోసం చాలా చేశాడు. చివరి వరకు కూడా చేసి చివరికి చనిపోయాడు. చూసారా? అంటే సాక్రిఫైస్ ఈజ్ లైఫ్ ఫర్ అవర్ కంట్రీ. ఈరోజు ఎవరైనా సాక్రిఫైస్ చేస్తారేట? అందరూ కూర్చొని హ్యాపీగా కూర్చొని 100,000 ఎకరాలు తీసుకొని డబ్బులు వేరేసి అకౌంట్లో డబ్బులు వేసుకొని బతుకుతున్నారు ఇప్పుడున్న రాజకీయ నాయకులు. మరి ఆయన ఎంత ఇది తెలుసు అసలు. ఆయన లైఫ్ అనేది ఒకరికి ఇన్స్పిరేషన్ అనమాట. దేశం కోసం బ్రతికిన వ్యక్తి ఎవరంటే గాంధీజీ అనమాట. చాలామంది ఏంటంటే ఈ బీజేపీ వాళ్ళు వచ్చి గాంధీజీ మంచోడు కాదు ఇలాగని చెప్తుంటారు. మనకి కెట్టకపోతే మీరు నాకు కెట్టకపోతే మీ మీద నేను ఎంతైనా చెప్తాను. కానీ నిజ జీవితంలో మీరేం చేశారనేది స్టడీ చేసేటప్పుడు మనకు తెలుస్తుంది. ఇండియన్ అయి ఉండి సౌత్ ఆఫ్రికా వెళ్ళడం ఏంటి, అక్కడ చదవడం ఏంటి. Preparation for the case in Pretoria. The true function of the lawyer in the unit to the party is given as under. The case of Gandhiji attended to Pretoria was not a small one. Suit was around 40,000 shillings arising the business transactions was full of entries and account. A part claimed that he was based on the promissory notes, part of specific formation of the promissory to deliver promissory notes, and defense was that the promissory notes were fraudulently taken and lacked sufficient consideration. The parties of this case were Dada, Abdullah, Natal of Ahab Sir, and 2 merchants related to each other and resolved the fight of bitter end. Gandhiji was given a modest role of examination of the accounts, Abdullah firm and serving him with its lawyer and keen interest in the case, and he had with him the papers of both parties and read them carefully. చూసారా? ఈయన దగ్గర 2 పార్టీ పేపర్లు ఉండేవి. అంటే 2 పార్టీ పేపర్లు ఏం చేశాడంటే జాగ్రత్తగా స్టడీ చేశాడు. ఎవరికి ఏమి ఇవ్వాలా ఆలోచించుకొని ఆయన కేసు ఫైట్ చేశాడు. చివరికి ఈయన క్లయింట్